హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల బ్లాగ్స్ తెలుగు 6. ఈరోజు ఇంట్లో ఉండే బుక్లతోనైతే మంచి డిఐ చేసేద్దాం. పిల్లలు కూడా చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు. హాల్లో డెకర్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఓల్డ్ బుక్స్తో కూడా చాలా మంచిగా చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకోవాలి. నేనైతే ఓల్డ్ బుక్ ఒకటి తీసుకున్నా, అందులో వైట్ పేపర్ని అయితే కట్ చేసుకున్నా. ఒక 9 inches వరకు అయితే ఫోల్డ్ అయితే వేసుకున్నా. ఫోల్డ్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకున్నా. లేదంటే మీరు అందరి చొప్పున అయితే ఒక 3 inches అయితే అలా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాతకి అయితే ఒక 1/2 inch అంతా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. అలా కట్ చేయడం వల్ల చిన్న చిన్న ఫ్లవర్స్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఒక సైడ్ కట్ చేసుకొని దానికి గమ్ పెట్టుకొని అన్నీ అయితే స్టిక్ చేసుకున్నా. కొన్ని ఫ్లవర్స్ని అయితే చేసేసుకోవాలి. నేనైతే ఫస్టే కొన్ని ఫ్లవర్స్ని అయితే చేసేసుకున్నా, మీరు కూడా వేసుకోండి. ఈ ఫ్లవర్స్ స్టిక్ చేయడానికి అయితే ఫస్ట్ ఒక కాటన్ బాక్స్ అయితే తీసుకున్నా. ఒక కాటన్ బాక్స్ తీసుకొని దాన్ని రౌండ్ షేప్లోనైతే సర్కిల్ కోసం అని చెప్పి నేను ఒక కటోరా సైజు దానికి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నా. మీరు కూడా ఏదైనా కాటన్ బాక్స్ తీసుకొని రౌండ్ షేప్లోనైతే కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో కట్ చేసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మంచిగా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచిగా ఇంకా ఏదైనా చేయాలని అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. హాల్లో డెకర్ చేయడానికి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. బయట కొనడం కంటే ఇలాంటివి ఇంట్లో సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఇంట్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇందాక కట్ చేసుకున్న ఫ్లవర్స్ని అయితే ఒక్కొక్కటిగా ఒక 3-4 లైన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలి. ఒక్కొక్కటి అయితే మంచిగా నీట్గా స్టిక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇంట్లో చేసుకోవడం వల్ల మంచిగా మనకు కూడా మనమే చేసినాం కదా అని సాటిస్ఫాక్షన్ వస్తుంది. పిల్లలు కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఊకే ఎండల బయట తిరిగే కంటే పిల్లలు ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇంకేదైనా చేయాలి అని ఆసక్తి కూడా వస్తుంది. అలాగే ఇంకా మంచి మంచి డిఐ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మంచిగా గుబురుగా వస్తుంది. మంచిగా మధ్యలో ఫ్లవర్ కోసం అయితే నేను పింక్ కలర్ షీట్ని అయితే తీసుకున్నా. మీ దగ్గర పింక్ కలర్ షీట్ లేకపోతే ఇంకా వేరే ఏదైనా కలర్ కూడా తీసుకోవచ్చు. తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మంచిగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని సీజర్తోనైతే చిన్న చిన్నగా ఫ్లవర్ కోసం కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకోవాలి. మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేయడం వల్ల ఫ్లవర్ లాగా అయితే వస్తుంది. రివర్స్ తిప్పుకొని దానికి ఇంకో సైడ్ ఒక సైడ్ అయితే గమ్ము పెట్టుకొని మంచిగా స్టిక్ చేసుకోవాలి నీట్గా. అలా స్టిక్ చేసుకొని ఇట్లా రౌండ్ షేప్లో అయితే మంచిగా ఫోల్డ్ వేసుకుంటూ రావాలి. అలా ఫోల్డ్ వేయడం వల్ల మంచిగా నీట్గా ఫ్లవర్ లాగా అయితే వస్తుంది. పెద్ద ఫ్లవర్ చేసుకోవాలి కాబట్టి దానికి ఇంకొక షీట్ని కూడా నేను యాడ్ చేసుకున్నా. మీరు కూడా మీ దగ్గర ఉన్న షీట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. మంచిగా నీట్గా అయితే చుట్టేసుకోవాలి. అలా చుట్టడం వల్ల మంచిగా నీట్గా అయితే ఫ్లవర్ లాగా అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత గుబురుగా వస్తుందో. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకోండి. మంచిగా నీట్గా కనిపిస్తుంది చూడటానికి కూడా ఫ్లవర్ అనేది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అలా చేసేసుకోవాలి. మంచిగా నీట్గా చేసుకున్న తర్వాతకి దానికి లాస్ట్లో అయితే కొంచెం గమ్ము పెట్టుకొని మంచిగా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ అయితే వేసేసుకున్నా నేనైతే, మీరు కూడా వేసుకోండి. ఇలా చేయితోని ఇలా అనడం వల్ల గుబురుగా అనేది రావడం జరుగుతుంది. ఇందాక వేసుకున్న ఫ్లవర్కి అయితే నేను గమ్ము పెట్టుకొని అయితే పేస్ట్ అయితే వేసేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది ఫ్లవర్ అయితే, చూడడానికి చాలా బాగుందిగా. ఇలా వాటికి స్టిక్ చేయడానికి అయితే నేను ఇలా చుట్టుకున్నా మధ్యగా. అలా చుట్టడం వల్ల మంచిగా నీట్గా స్టిక్ లాగా వస్తుంది. అలా 5 అయితే వేసుకోవాలి. నేనైతే ఫస్టే వేసుకున్నా, అంటే ఒకటి పెద్దగా 2 సేమ్ ఇంకా 2 సేమ్ అలా 2 సేమ్ తీసుకోవాలి. అన్నీ సమానంగా అయితే కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా కట్ చేయడం వల్ల మంచిగా నీట్గా అనిపిస్తుంది. ఇందాక వేసుకున్న ఫ్లవర్ని అయితే బ్యాక్ సైడ్ తిప్పుకొని స్టిక్ చేసుకున్నా నేనైతే, మీరు కూడా స్టిక్ చేసుకోండి. ఇందాక వేసుకున్న ఫ్లవర్స్ని అయితే 5 ఫ్లవర్స్ని అయితే అలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్టిక్ చేసేసుకోవాలి. నీట్గా అయితే స్టిక్ చేసేసుకోవాలి మంచిగా. ఇందాక వేసుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అలాగే ఇంకొక చిన్న ఫ్లవర్స్ని అయితే 5 అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే ఇందాకే మనం స్టిక్ చేసిన ఫ్లవర్స్ దగ్గరనైతే వీటిని ఈ పింక్ కలర్ షీట్ ఫ్లవర్స్ని అయితే అక్కడ స్టిక్ చేయాలి. అక్కడ స్టిక్ చేయడం వల్ల మంచిగా నీట్గా అయితే కనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసేసుకోండి. చూడండి ఎంత బాగుంది లుక్ అయితే. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో అయితే
ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకే.